నమస్కారం జీటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గీత కులాలకు 14 మద్యం దుకాణాల కేటాయింపు. అధికారులు కుల సంఘాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ తీసిన జిల్లా కలెక్టర్. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 5వ తేదీలోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. 7న తుది లాటరీ. ఏయూ మైదానంలో నేటి నుండి ప్రారంభమైన ఏబీవీపీ 43వ మహాసభ. సభకు తరలివచ్చిన రాష్ట్ర వ్యాప్త విద్యార్థి లోకం. కూర్మన్పాలెం ఉక్కు దీక్షా శిబిరంలో ఏపీసీసీ మాజీ అధ్యక్షులు శైలజానాథ్. ప్లాంట్ పరిరక్షణకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గీత కులాలకు జిల్లాలో 14 దుకాణాలు కేటాయిస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ మీటింగు హాల్లో ఎక్స్చేంజ్ డీసీ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, గీత కులాల ప్రతినిధులు మీడియా సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈ రోజు ఉదయం నిర్వహించారు. మొత్తం 14 దుకాణాలకు గాను జీవీఎంసీ పరిధిలో 11 ఉండగా గ్రామీణ మండలాలైన భీమిలి, ఆనందపురం, పద్మనాభం పరిధిలో మరొక 3 దుకాణాలు ఉన్నాయి. లాటరీలో భాగంగా జీవీఎంసీ పరిధిలోని 11 దుకాణాల్లో ఒకటి గౌడ్, మరొకటి యాత కులానికి రాగా మిగిలిన 9 దుకాణాలు శెట్టిబలిజీ కులానికి దక్కాయి. మిగిలిన 3 గౌడ కులానికి ఆనందపురంలో అవకాశం లభించగా భీమిలి, పద్మనాభం మండలాల్లో శెట్టిబలిజీలకు 2 దుకాణాలు దక్కాయి. ఈ ప్రక్రియలో మొత్తం జీవీఎంసీ గ్రామీణ మండలాలైన భీమిలి, పద్మనాభంలో శెట్టిబలిజీలకు మొత్తం 11 దుకాణాలు రాగా గౌడకు, ఆనందపురంలో యాత, గౌడ కులాలకు జీవీఎంసీలో ఒక్కొక్కటి చొప్పున దుకాణాలు దక్కాయి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ స్థానికంగా నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రాథమిక వివరాలను డైరెక్టరేట్కు నివేదిస్తామని, దాని ప్రకారం గెజెటెడ్ విడుదల అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన గెజెట్ విడుదల అయిన నుంచి ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 6వ తేదీన పరిశీలన ప్రక్రియ, 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి తుది లాటరీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. నోటిఫై చేయడానికి, గెజెట్ నోటిఫికేషన్ చేయడానికి ప్రతిపాదనలో మనము డైరెక్టరేట్కి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఆదేశాల మేరకు మనము 27వ తారీఖు గెజెట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వారిలో ప్రకటించడం జరుగుతుంది. అప్పటి నుంచి 5వ తారీఖు దాకా, 27వ తారీఖు నుంచి 5/2/2025 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా 6వ తారీఖు మనము వెరిఫై చేసుకొని అప్లికేషన్ కరెక్ట్గా ఉన్న కేసెస్లో మనము డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రా ఆఫ్ లాట్స్ 7వ తారీఖు 7/2/2025 10 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖునే ఎవరెవరు ఫైనల్గా ఈ 14 షాప్స్ ఎవరికి కేటాయించడం జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ఉన్న ఈ 14 షాప్స్లో కూడా 2 lakhs మనము వాళ్ళు ఫీజ్ పే చేస్తారు. ఈ ఫీజ్ పే చేసేటప్పుడు ఏ కులానికి ఏ షాప్ కేటాయించామో ఆ పర్టికులర్ కులానికి చెందిన వారే ఆ షాప్స్కు అప్లై చేసుకోగలరు. అదేవిధంగా ఒకే కులానికి చెందిన వ్యక్తి ఆ కులానికి కేటాయించిన షాప్కి మల్టిపుల్ షాప్స్కి అప్లై చేయవచ్చు. కానీ సబ్సిక్వెంట్గా ఒకరికి ఒక లైసెన్సే ఇచ్చే విధంగా, ఎందుకంటే ఆ కులంలో కూడా ఎక్కువ మందికి మంచి జరిగే విధంగా ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా గీత కులాలకు కూడా మనము అవకాశం కల్పించే ఒక ప్రక్రియ ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ద్వారా వాళ్ళకు కూడా మేలు జరుగుతుందని మేమైతే భావిస్తున్నాం. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఒక ప్రకటన ద్వారా మనము కమ్యూనికేట్ చేయడం జరిగింది. భారతదేశ జాతీయ గీతంగా జనగణమన రాజ్యాంగం ద్వారా ఆమోదింపబడి నేటికి 85 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు జనగణమన గీతాలాపన చేస్తూ వారికున్న దేశభక్తిని చాటుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ ఈవెంట్స్ సంస్థ యాక్మి విశాఖ ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా మైదానంలో సుమారు 2000 మంది విద్యార్థులతో 3 మార్లు జనగణమన గీతాలాపన కార్యక్రమం నిర్వహించింది.
సంస్థ వ్యవస్థాపకులు ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులతో జనగణమన గీతాన్ని పాడించారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞను కూడా చేయించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు తనలో దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ తరహా కార్యక్రమాల నిర్వహణ వలన తప్పకుండా అది నెరవేరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్వాహకులు ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జాతీయ గీతం రావాలని, ఆ గీతం ప్రాముఖ్యత తెలియాలన్న సంకల్పంతో తాము ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేస్తున్నామన్నారు. ప్రతిరోజు కొంత సమయం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పరిశుభ్రతని చేస్తానని ప్రమాణం చేస్తున్నా. జాతీయ గీతంగా ఈ జనవరి 24, 1950 సంవత్సరాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి మనము జాతీయ గీతాన్ని మనము ఆలపిస్తున్నాము. దానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో యాక్మి ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ విశాఖపట్నంలో ఉన్న కాలేజెస్ ఆధ్వర్యంలో ఈరోజు జనగణమన గీత ఆలాపన చేస్తూ ఈరోజు ఆ ప్రాముఖ్యతని ప్రజలందరికీ తెలియజేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. దీంట్కి అన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడకు విచ్చేసి ప్రత్యేకించి యాక్మి సంస్థ ద్వారా యాక్మి ప్రతాప్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ గీతం యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము. దాంట్లో ముఖ్య అతిథిగా నన్ను కూడా పాల్గొనేటట్టు చేసిన యాక్మి ప్రతాప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 1950 జనవరి 24 మన భారత రాజ్యాంగం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి గీతాన్ని మన జనగణమన మన జాతీయ గీతంగా ఒఫిషియల్గా అనౌన్స్ చేసిన రోజు ఈరోజు. అండ్ టుడే ఇస్ ద డే వీఆర్ కంప్లీటింగ్ 75th ఇయర్ ఆఫ్ ఆర్ నేషనల్ యాంథమ్. ఇది పురస్కరించుకొని మేము గత 10 సంవత్సరాల నుంచి యాక్మి ఆర్గనైజ్ చేస్తున్నాం ఫర్ ఇండియాలో మొత్తంగా. వీ గాట్ నేషనల్ రికార్డ్స్ ఎర్లియర్ అండ్ దిస్ టైమ్ వీఆర్ ఆల్సో డూయింగ్ స్వచ్ఛాంధ్ర కూడా మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టాము ఈరోజు. ముందుగా ఈ కార్యక్రమం గ్రౌండ్ ఇచ్చిన అల్వర్దాస్ గ్రూప్ వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చారు. అలాగే ఎన్ఎస్ఎస్ టీమ్ అండ్ డిఫరెంట్ కాలేజెస్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నారు. వీళ్ళందరి చేత ఈ ప్రతిజ్ఞ తీయించుకోవడం జరిగింది. అండ్ ఈ విషయం ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్ సీఎం అనౌన్స్మెంట్ వీఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం వీ హ్యావ్ టేకెన్ విత్ 3,000 పీపుల్, ఇంచుమించు 3,000 పీపుల్ ప్రతిజ్ఞ చేస్తామండి. అప్రాక్సిమేట్లీ వీఆర్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్. అందుకనే మీరు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ స్ఫూర్తితోటి మిగతా అందరికీ చేయాలని మా యాక్మి ఆధ్వర్యం. అందుకని ఇంకేం లేదని చేస్తున్న ఎనీ లిటిల్ స్టెప్ ఇట్ గోస్ ఫర్దర్. ఆ స్ఫూర్తితో మేము చేస్తాం. దానికి మన మీడియా మిత్రులు మీ అందరూ వచ్చినందుకు మా యాక్మి తరపున, ఇక్కడ పాల్గొన్న స్టూడెంట్స్, మా స్టాఫ్ అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పల్లెల నుండి పట్టణాల వరకు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. తమ అభిమాన నాయకుని జన్మదినాన్ని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు బహుమతిగా ఇచ్చిన అభిమానులు కొందరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మమేకం అవుతూ వారిలో నూతన ఉత్తేజాన్ని నింపే కార్యక్రమాలు చేసిన వారు మరికొందరు తమ స్వామి భక్తిని చాటుకున్నారు. పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ ఆధ్వర్యంలో సబ్బవరంలో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీభరత్ విచ్చేశారు. కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో విచ్చేసి నేతల ప్రసంగాలకు జయజయలు కొట్టారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ టీడీపీలో నూతన ఉత్తేజాన్ని గెలవాలన్న పట్టుదలను పెంపొందించడంలో లోకేష్ పాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. యువగళం పేరిట చేసిన పాదయాత్ర చరిత్రను తిరగరాసిందన్నారు. అలాంటి నాయకుడు చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. పెట్టుబడులు రాబట్టేందుకు అహర్నిశలు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. గండి బాబ్జీ మాట్లాడుతూ ఒక విజన్ ఉన్న నాయకుడు లోకేష్ అని, తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయునిగా లోకేష్ ప్రజల మనసులు గెలుచుకున్నారని కొనియాడారు. అలాంటి నాయకత్వంలో పనిచేయడం తామందరం అదృష్టంగా భావిస్తున్నామని అభిప్రాయం వ్యక్తపరిచారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అతని నాయకత్వంలో ఈ రాష్ట్రం నడవాల్సింది కాబట్టి ఆ భగవంతుడిని ఈ పుట్టినరోజు సందర్భంగా అతనికి ఆరోగ్యాలు, ఐశ్వర్యం, మరి ధైర్యం అన్నీ కూడా కలిగించాలని మీ ద్వారా
మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నారా లోకేష్ 42 పుట్టినరోజు సందర్భంగా పెందుర్తి నియోజకవర్గంలో ఇవాళ ఆఖరి కార్యక్రమం అనుకుంటున్నాను. బాబ్జీ గారు చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. పొద్దున్నుంచి లోకేషన్తో నా ప్రయాణము, ఆయన గత 5 సంవత్సరాలుగా ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఎట్లా ఒక నాయకుడిగా డెవలప్ అయ్యారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండగా ఎట్లా వ్యవహరిస్తున్నారు, భవిష్యత్తు రాష్ట్రంలో పార్టీలో మాకు ఎట్లా ఒక ఉత్తేజం నమ్మకం సృష్టించారో దాని గురించి మాట్లాడడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఆయన బర్త్డే మెంబర్షిప్ కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. పార్టీలో ఇవాళ 1 కోటి మెంబర్షిప్ దాటడం అనేది బహుశా ఏ రాష్ట్రంలోనూ ఒక పార్టీ మెంబర్షిప్ దాటి ఉండదు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు, క్రమశిక్షణకు మారుపేరుగా యువ నాయకత్వానికి దిక్సూచిగా నిలుస్తున్న తమ అభిమాన నాయకుడు మంత్రి నారా లోకేష్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు సమర్థులవుతామంటున్న టీడీపీ యువనేత గండి వంశీతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతూ ఒక కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. అయితే కార్యక్రమం నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వంశీ గారు మనతో ఉన్నారు. గంటి వంశీ గారు మన సమాచారం తెలిసిన ప్రయత్నిద్దాం. వంశీ గారు, రానున్న 4 సంవత్సరాల్లో ఇదే స్ఫూర్తితో కొనసాగే అవకాశం ఉందా, లేదంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నేటి యువత ప్రభావం ఏ విధంగా కనిపిస్తుంది? తప్పకుండానండి. అన్న లోకేష్ గారి అడుగుజాడల్లో ఈరోజు రాష్ట్రం మరింత ముందుకు పోబోతుంది. మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మీ 6 నెలలు కూడా చూడొచ్చు. గత ప్రభుత్వం ఏదైతే రివర్స్ పాలన నడిపించిందో, రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అంధకారంలోకి నెట్టిందో, మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకటి చక్కబెట్టుకుంటూ ప్రజలకు ఏవైతే మేము వాగ్దానాలు చేశామో, ఏదైతే ప్రజలకు మేము ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తెరవడం కానీ, అక్కడ దగ్గర నుంచి కంపెనీలు తీసుకురావడం కానీ, ఈరోజు నిన్న కూడా మీరు చూసుకుంటే దావోస్లో ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవుతుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అక్కడే ఉండి కంపెనీలతో మాట్లాడుతూ మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి మన యువకులు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏదైతే యువకులకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ లేక యువకులు ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు దావోస్లో కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు పెట్టుకుని కంపెనీలు ముఖ్యంగా మన విశాఖపట్నానికి పిలిపించి మన యువకులకు ఉద్యోగ కల్పన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన సాగుతుంది. రానున్న 4 ఏళ్లలో కూడా తప్పకుండా ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు అందుతాయి. రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని మేము నమ్ముతున్నాం. యువగలం పాదయాత్ర ఈ సక్సెస్లో ఎంత బాగుంది? యువగలం పాదయాత్ర ఏంటంటే ఆయన తలపెట్టిన ఉద్దేశం ఏంటి? ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని కలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. మనము పాదయాత్ర ఫాలో అయ్యి చూసినప్పుడైతే సుమారు 3500 కిలోమీటర్లు నడిచారు. ఆయన ప్రతి కుటుంబాన్ని కలుసుకున్నారు, అందరి సమస్యలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి వాగ్దానం చేశారు, మీకు నేనున్నాను, రాష్ట్రాన్ని గాడిలో పెడతాం, మీ సమస్యలు తీరుస్తామని. ఆయన అవన్నీ తెలుసుకొని చాలామంది నాయకులు ఆయన హావభావాల్ని, తెలుగు రాక ఆయన ఆకారాన్ని చాలా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయనకి ఒక కనెక్షన్ లేదు, ఆయనకి ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు అన్నారు. ఇవన్నీ తెలుసుకోవడానికి ఆయన పాదయాత్ర పెట్టుకున్నారు, పాదయాత్రలో తిరిగారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈరోజు అవన్నీ తెలుసుకోవడం వల్లే ఆయన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి పరిపాలన కూడా అలా అందిస్తున్నారు. 1 కోటి సభ్యత్వ నమోదు అంటే మామూలు ఆషామాషి విషయం కాదండి. ఇప్పటివరకు గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1 కోటి సభ్యత్వ నమోదు సాధించారు. దీనిపై మీ అభిప్రాయం? తప్పకుండానండి. ఒక ప్రాంతీయ పార్టీ గత 5 ఏళ్ళలో కూడా చూసుకున్నా సరే, వైకాపా వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే, మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 2 ఏళ్ల క్రితం చూసుకుంటే సుమారు 60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. అంత భయభ్రాంతులు గురి చేసినా సరే జనాలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈరోజు చూశారు, అధికారంలోకి వచ్చాక 100 రూపాయలకి ఏం ఇన్సూరెన్స్ వస్తుందండి? ఈరోజు 5 లక్షల బీమా ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుంటున్నారు. సుమారు 1.10 లక్షల దాకా వెళ్తుందంటే చూసుకోవచ్చు. ఎంత ప్రాంతీయ పార్టీలకి మన దేశంలో ఇంత ఆదరణ ఎక్కడా రాలేదండి. ఇది మా పార్టీకి రావడం, మేమందరూ ఆ పార్టీలో భాగస్వాములు అవడం చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. చివరగా ఈరోజు పెందుర్తి కాన్స్టిట్యున్సీలో సబ్బవరం ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంత భారీ కార్యక్రమానికి ఎందుకని బీజేపీ, జనసేన వాళ్ళు దూరంగా ఉన్నారా, లేదంటే పిలుపందకు రాలేదంటారా? ఏంటి అసలు? అంటే ఎక్కడ కూడా జెండాలు ఇదంతా ప్రజల మాట, మా జీటీవీ వాక్యం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి డౌట్. అదేం లేదండి. మేమేమనుకున్నామంటే మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు పిలిచి మా యువ నాయకుడు ప్రోగ్రాం చేసుకుందామని, అంతేగాని మేమేది
వాళ్ళకి మేము జనరల్గా ఇంటిమేట్ చేయలేదు. ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో చేసుకుందామనే ప్రోగ్రామ్ అనుకుని మేము అలా చేసుకున్నాం అంతే. మా మధ్య ఏ విభేదాలు లేవు, ఏం వరి అవ్వక్కర్లేదు. చూసాం కదా, ఏదైనా కూడా తమ యువ నాయకుడు అడుగుజాడల్లో నడుస్తూ ఇటు రాష్ట్రాభివృద్ధికి తాము కూడా ఒక సమిధిలా ముందుకు వెళ్తాము, యువ కిరటంగా భావిస్తూ ఈ రోజు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్ని స్ఫూర్తిదాయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. అందరం ఐకమత్యంగా ముందుకు వెళ్తున్నాము, రాష్ట్రాభివృద్ధికి తాము కూడా సమిధిలుగా ముందుగా అడుగు వేస్తామని చెప్పి ఈరోజు యువ నాయకులు అదేవిధంగా యువత అందరూ కూడా ముందుకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సింహతో ప్రసాద్, జీటీవీ న్యూస్, సబ్బవరం నుంచి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని చెప్పారని, ఇది పాత ప్రకటన తప్ప కొత్తదేమీ కాదని, కేంద్ర మంత్రివర్గం 2021 జనవరి 27న విశాఖ ఉక్కును 100% స్ట్రాటజిక్ సేల్ పేరున ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటించిందని, ఇది మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రకటన చేయాలని, కేంద్ర మంత్రి ప్రకటన చేయించాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. నేడు జగదాంబాదరి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, అమ్మకపు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, సెయిల్లో విలీనం చేయాలన్న పలు ముఖ్యమైన డిమాండ్లతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు. దీనిపై జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ మంత్రి చెప్పిన మాటలే చెబుతున్నారని, స్టీల్ ప్లాంట్ను అమ్మడం లేదని ప్రధాని మోడీతో ప్రకటన చేయించితే మంత్రి మాటలకు విలువ ఉంటుందన్నారు. ఇది పాత మాటే, కొత్త ప్రకటనే కాదు. మంత్రి గారు ఆయన పదవి చెప్పిన దగ్గర నుంచి ప్రకటన చేస్తున్నారు. ప్లాంట్ అమ్మకానికి పెట్టింది ఎవరు? కేంద్ర మంత్రివర్గం. స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% విశాఖ ఉక్కు నమ్ముతున్నట్టు 2021 జనవరి 27వ తేదీ ప్రకటించింది. ఆ కేంద్ర మంత్రివర్గమే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాలి. అప్పుడే దీనికి విలువ ఉంటుంది, మంత్రి గారి మాట కూడా విలువ ఉంటుంది. ఆ ప్రకటన చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక పరిశ్రమను కాపాడడం కోసం కేంద్రం 11,440 కోట్లు కేటాయించడం ఇంత భారీ ప్యాకేజ్ ఏదని చెప్పి ఆయన ప్రకటించారు. ప్యాకేజ్ అందరూ స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో మంత్రి గారి విషయం గుర్తుంచుకోవాలి. దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయలు పన్నులు డెబిట్ రూపాయల సంస్థ ఏదైనా ఉందంటే అది విశాఖ ఉక్కు మాత్రమే. దీనికి మాత్రం ఘనత దక్కుతుంది. కాబట్టి మీరు కేటాయించినటువంటి ఈ ప్యాకేజీకి ఖచ్చితంగా 1,000 కోట్ల రూపాయల రిటర్న్ గిఫ్ట్ విశాఖ ఉక్కు అందిస్తుంది. అందులో ఢోకా లేదు. అదే సందర్భంలో ఆయన చెప్పింది సొంత గనుల విషయం. ఈ లాభాలు బాట పట్టాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పినంటే దాని సొంత గనులు ఉండాలి. ఆయన భారీ నష్టాల కోసం చెప్పారు వర్మ గారు. 30,000 కోట్ల రూపాయలు భారీ అప్పులు నష్టాలు ఉన్నాయని చెప్పని. ఈ నష్టాలకు అప్పులు కారణం ఎవరండి? దేశంలో అన్ని ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ పరిశ్రమలకి స్టీల్ ప్లాంట్లకి కేంద్రం సొంత గనులు ఇచ్చింది, ఒక్క విశాఖ ఉక్కు తప్ప. ఇంకా పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సొంత గనులు కేటాయించమని చెప్పని కేంద్రం పౌరులు కలుగుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగుతూ ఉంది. కానీ విశాఖ ఉక్కు మాత్రం గనులు ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి విశాఖ ఉక్కు అదనంగా 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు అదనపు వ్యయం అవుతుంది. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. మీరు సొంత గనులు కేటాయించండి. సొంత గనులు కేటాయిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంటు అప్పుల నుండి నష్టాల నుంచి బయటకు వస్తుంది, ఖచ్చితంగా లాభాలు పడుతుంది. ఆ పని చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని చెప్పని మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 43వ మహాసభలు నేడు విశాఖ ఏయూ మైదానం వేదికగా ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సభలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నేటి ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్, విశిష్ట అతిథిగా భారత స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు విచ్చేశారు. ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలువురు ఉద్యమకారుల చరిత్రతో కూడిన ప్రదర్శనను అతిథులు తిలకించారు. వారికి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రదర్శన వివరాలను వివరించారు. అనంతరం అతిథులు మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలన్నదే ఏబీవీపీ లక్ష్యమని అన్నారు.
ఎంతో మంది విద్యార్థి నాయకులు తమ పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల గురించి ప్రస్తుత విద్యార్థులు తెలుసుకునేందుకు, వారి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకునేందుకు ఈ సభ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. పెడదారిలో వెళ్తున్న విద్యార్థులు తమ లక్ష్య సాధనను గుర్తించి సన్మార్గంలో నడవాలని కోరారు. And a constitution law, everything has been disrupted. Unfortunately, అది మనకు ఎవరికి తెలియదు, మాలాంటి వాళ్ళకు కూడా ఏమీ తెలియదు. So I hope ABVP will take this seriously and will work for it. Student బాధ్యత అంటే, see, I was also a student, okay? Most important ఏమంటే discipline. In life, discipline, first is, end of the day, everybody has to do the duty. ఎడ్యుకేషన్ ఉన్నంత వరకు ఎడ్యుకేషన్ చేయాలి. వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మనకు పొల్యూషన్ వల్ల ఏమవుతా ఉంది, ముందులాగా కాదు. ఇప్పుడు ఏమి లేకపోయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకు కరోనా చూసాం, దర్ సో మెనీ ఇష్యూస్ హ్యావ్ కమ్. సో స్టూడెంట్స్, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ స్టూడెంట్స్, దే షుడ్ బి, మన దగ్గర గురుకుల్స్ అని ముందు పాతకాలంలో ఉండేవి. అలాంటి సిస్టమ్ తెస్తే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దే రన్ ఎక్సలెంట్ స్కూల్స్. అదిగిన కంటిన్యూ అయితే ఉట్టి ఇంగ్లీష్ మీడియము ఓన్లీ దీనికోసమే కాకుండా సైమల్టేనియస్లీ దెన్ ద చిల్డ్రన్ విల్ డూ వెరీ వెల్. వాళ్ళే ఫ్యూచర్ జనరేషన్కి దే కెన్ బీ, ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బీ ఎంటర్ప్రెనర్స్. సిమిలర్లీ టు వాట్ ఐ హ్యావ్ డన్, మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ జీరో. అలాంటివన్నీ కూడా ఏదో ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం, 10 మందికి ఉద్యోగాలు చేస్తున్నాం. అలానే సో ఐ విష్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద కంట్రీ విల్ డూ ఎక్సీడింగ్లీ వెల్. యూత్గా ఇన్నేళ్ళు ఒక యూత్ఫుల్ స్పోర్ట్స్మెన్గా, అదే కాకుండా పబ్లిక్ లైఫ్లో కూడా వచ్చినందుకు, ఒక మంచి ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ ఫిలాసఫీ తెలుసుకోవడానికి, వాళ్ళు ఏదైతే వాల్యూస్తో నడిపిస్తారో మొత్తం ఇండియాని ఒక మంచి స్థాయిలో చూడాలని వాళ్ళ ప్రతి ఈవెంట్లో కూడా వాళ్ళ కృషి ఉంటుంది. ఇంకా సార్ చెప్పినట్టు మన హిస్టరీని కరెక్ట్గా పోర్ట్రే చేయటము, వరల్డ్ మొత్తానికి తెలియజేయటము, అదే కాకుండా ప్రపంచం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండే ఆర్గనైజేషన్గా ఎదగాలని ఏబీవీపీ కోరుకుంటుంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళతో కలిసి ఈ మహాసభకి రావటము, వాళ్ళు చేసే ఈవెంట్స్ కూడా తెలుసుకోవటము. ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని కలిసి ఇంటరాక్ట్ అయితే ఇంకా తెలుసుకుంటానని నేను భావిస్తాను. సో యూత్ని ఇన్స్పైర్ చేయటం అంటే ఒకటే, టువర్డ్స్ నేషన్ ఏంటంటే, మన వాల్యూస్ ఎప్పుడు కూడా యాజ్ అన్ ఇండివిజువల్ మన కాంప్రమైజ్ కానప్పుడు, మనం ఎప్పుడు కంట్రీని మన సెల్ఫ్ కంటే ముందుకు పెట్టినప్పుడు, సో ఆబ్వియస్లీ మనం యూత్ కంట్రీని ముందుకు తీసుకెళ్తాము. మన సెల్ఫ్ సెంటర్డ్నెస్ లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా ఒక ఆర్గనైజేషన్కి పనిచేసినప్పుడు, ఒక గ్రేటర్ కాజ్కి పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా కంట్రీ డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఒక యూత్ యాజ్ అ హోల్ మన దేశం కూడా ఎన్నో రంగాల్లో ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. జీవీఎంసీ ట్రాఫిక్ పోలీసులు కలిసి చిరు వ్యాపారస్తులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వేపగుంట జోన్ 8వ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో చిరు వ్యాపారస్తులకు హాకర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న నినాదం హోరెత్తింది. నిరసనను ఉద్దేశించి ఏఐటీయూసీ నాయకుడు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, చిరు వ్యాపారస్తులపై జీవీఎంసీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, దాన్ని తక్షణమే ఖండించాలని అన్నారు. ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు స్వచ్ఛందంగా పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న వారిపై అక్రమ దాడులు చేయడం అత్యంత దారుణమని అన్నారు. ప్రతిరోజు చిరు వ్యాపారస్తుల నుండి ఆశీల రూపంలో నగదు వసూలు చేస్తున్న జోన్ 8వ అధికారులు అక్రమంగా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. అన్యాయంగా తొలగించిన చిరు వ్యాపారస్తుల వ్యాపార సామాగ్రిని యథాస్థానంలో ఉంచాలని, వారికి ఉపాధి హామీ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బళ్ళు పక్కకు తీయడం కూడా ఎరగొట్టేసి వాళ్ళు ఏదో అద్దెకి తెచ్చుకొని అలాగే అప్పులు చేసి ఏదో చేసి వాళ్ళు బాగు చేసుకుంటే ఆ బళ్ళుని ఎరగొట్టి వాళ్ళు సంతోషపడుతున్నారు. మీకు జీవీఎంసీ అధికారులకు ఒకటే అడుగుతున్నాం, జీవీఎంసీ అధికారులు అనేక షాపింగ్ మాల్ కట్టారు, అనేక రోడ్ల మీద ట్రాఫిక్, కనీసం పార్కింగ్ ప్లేసులు లేకుండా కూడా రోడ్ల మీద బల్లెట్టి వాళ్ళు షాపు వ్యాపారాలు చేసుకుంటారు. కానీ వాళ్ళ జోలికి మీరు పోలీసు వారిని సమర్పించరు, మీరు కూడా చూడరు. అలాగే ఎక్కడైతే రెవెన్యూ భూములన్నీ ఉన్నాయి, రోడ్ల పక్కన అన్ని ఆక్రమించుకొని షాపింగ్లు కట్టుకొని ప్లాన్లు లేకుండా చేసినా మీకు జీవీఎంసీ అధికారులు కనిపించదు. దానికి పోలీసులు ఉపయోగించారు. కానీ ఎక్కడో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్న కుటుంబ పోషణ కోసం ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు మీ ఆగమేఘాల మీద వెళ్ళి మీకు ఎవరికి నచ్చకపోతే తీసేసి ఎరగొట్టడం చాలా అన్యాయం.
దీన్ని ఖండిస్తున్నాం. మీరు ఏదైతే కనీసం వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఏవైతే సంఘాలు గుర్తింపు పొందిన సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలతో కూర్చుని పెట్టాలి. లేకపోతే బళ్ళోళ్ళకి సమాచారం ఇవ్వాలి, మీ వల్ల ఫలాన్ని జరుగుతుంది. అంతేగాని మీకు నచ్చినట్టు మీకు లేకపోతే మీకు నచ్చకపోతే తోచడము మీకు ఇవ్వకపోతే కాదు. జీవీఎంసీ అధికారులుగా ఇది లేదు, హక్కు లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వ్యాపారస్తులకి ఎక్కడో దగ్గర ఆఖరి జీవనాలు కట్టాలి. ఇప్పటి వరకు మీరు కట్టలేదు చేతగాక ఎవరైతే ఎక్కడ రోడ్డు పక్క ఆక్రమించి పెద్దవాళ్ళకి అందరికి భూములు సమర్పిస్తారు తప్ప వ్యాపారస్తులు ఎక్కడ ఆఖరి జీవనాలు కట్టట్లేదు. దావోస్ పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలియజేస్తూ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను ప్రపంచ దేశాలకు చంద్రబాబు నాయుడు తెలియజేశారన్నారు. దావోస్ పర్యటనలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్కి దక్కిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చలికి భయపడి దావోస్ పర్యటనకు వెళ్లని వైసీపీ మంత్రులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పలు కంపెనీలు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నంలో తమ నాయకులు సఫలీకృతం అయ్యారన్నారు. లోకేష్ గారు అలాగే మినిస్టర్ సెక్రటరీస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని గత 5 ఏళ్ళు కోల్పోయిన బ్రాండ్ అనాలి ఒక రకంగా చెప్పాలంటే. కొత్త స్టేట్లో 14 నుంచి 19 వరకు ఇన్వెస్టర్ సమ్మిట్స్ విశాఖపట్నంలోనే 3 సమ్మిట్స్ పెట్టుకున్నాం. ప్రతి ఏడాది దావోస్ వెళ్ళి పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్ రండి, మీకు ఒక అన్ని రకాల రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి మీరు అని చెప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి, వారు వచ్చి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి చూశారు, మొట్టమొదటి ఏడాది మరలా 2024లో ప్రభుత్వం ఏర్పాటైనాక మొట్టమొదటి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటువంటి క్రమంలో దావోస్ నగరం అనేటువంటిది ఒక వేదిక. వరల్డ్ ఫోరం అంతా అక్కడ ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా అక్కడ పోటీ పడుతూ ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన భూమిక వహించేటువంటి ఆ ప్రాంతం, అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా, టాప్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మరి అలాంటి వేదికలో మన బ్రాండ్ని మనం మార్కెట్ చేసుకోవడం కానీ వారిని అట్రాక్ట్ చేసుకునే క్రమంలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ టీం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సఫలీకృతులు అయ్యామనే ఒక రకంగా కనబడుతూ ఉంది. ఎంతమంది ఈరోజు అనేక కంపెనీస్ని, ఒకవైపు ఫార్మా, మెడికల్ డివైజెస్ కానీ, టెక్నికల్ టెక్స్టైల్, రైల్ కాంపోనెంట్ కానీ, అలాగే స్విట్జర్లాండ్ కంపెనీస్ ఏవైతే స్విస్మెన్, ఆర్లికాన్, యాంగ్స్టిస్టర్స్, స్విస్ టెక్స్టైల్స్ సీఈఓస్తో కానీ, అదేవిధంగా అనేక మంది రోజు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వారు అందరినీ కూడా, ముఖ్యంగా రాష్ట్రాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా మార్చడానికి ప్రయత్నాలు చేయటం. అదేవిధంగా మార్క్ సంస్థ ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలో ఒకటైనటువంటిది, డెన్మార్క్కి సంబంధించిన మార్క్స్ కంపెనీ వాళ్ళతో విశాఖలో కానీ తిరుపతిలో కానీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కార్ల్స్బర్గ్ కానీ, ఏదైతే ఆర్సిఎల్ మెటల్ మనకి అనకాపల్లిలోనే స్టీల్ ప్లాంట్ లక్షలాది రూపాయలతో పెట్టుబడి పెట్టబోయేటువంటి వారితో కూడా, లక్ష్మీ అండ్ మెటల్తో వాళ్ళతో కూడా కలవటం, గూగుల్ క్లౌడ్ సీఈఓతో కానీ, పెట్రోనాస్ మలేషియాకి చెందినట్టు పెట్రోనాస్ కానీ, ఫుడ్ అండ్ బెవరేజ్లో ప్రపంచంలో ఉన్న 2వ స్థానం ఉన్న పెప్సికో కానీ, ఇట్లా అనేక మంది, బిల్ గేట్స్ గారితో కూడా కూర్చొని మనకి మన ప్రాంతం గురించి, మన రాష్ట్రం గతంలో ఉండేటువంటి పరిచయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి అనుభవాలు కానీ,
ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత ఆ మేధస్సును అంతా ఒక ఐటీ ఇన్వెస్టర్స్ని అందరినీ అట్రాక్ట్ చేసుకునే క్రమంలో 4 రోజులు ఎక్కడ విరామం లేకుండా ఒక్క గ్యాప్ కూడా తీసుకోకుండా ఆ ప్రతినిధులందరితో వారికి కలవటం, మా స్టేట్కి రండి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేటువంటి క్రమంలో, స్టేట్ని ఫోకస్ చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా టీమిండియా స్పిరిట్ కూడా బహుశా అందరూ కూడా వాళ్ళు కూడా రాష్ట్రాలతో, మనకు వైష్ణవ్ గారు కూడా మంత్రి గారు, ఆయన కూడా సెంట్రల్ మినిస్టర్ గారు, వాళ్ళు అందరూ కలిపి ఈరోజు మన దేశం వైపు, ఎందుకంటే ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది, ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండేటువంటిది, ఒక ఆర్థికాభివృద్ధి, ఒకవైపు ఉపాధి అవకాశాలు, ఈ రెండింటినీ కూడా ప్రొజెక్ట్ చేయడంలో సఫలీకృతం అయిన సందర్భంలో ఒకసారి వారందరినీ కూడా మీ ద్వారా అభినందిస్తూ, హరికార్తిక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్మస్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 3వ బ్రాంచ్ విశాఖ జిల్లా పాత గాజువాకలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ, తమ సంస్థ హైదరాబాద్, చెన్నై, కేరళలో అనేక సేవలు అందిస్తుందని, ఈ రోజు గాజువాకలో 3వ బ్రాంచ్ను ప్రారంభించామని తెలిపారు. తమకు అన్ని విధాల అండగా ఉండి ప్రోత్సహించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సహా పలువురు కూటమి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మా కంపెనీ 1982 అంటే 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మేము ఈవెన్ గవర్నమెంట్ ఎంఈఎస్ నుంచి కూడా బెస్ట్ కాంట్రాక్టర్ అవార్డు తీసుకున్నాము. మా ప్రొడక్ట్స్ అన్ని కూడా స్టేట్, సెంట్రల్ అన్ని కూడా అప్రూవ్డ్ ఉన్నాయి గవర్నమెంట్లో. అట్లాగే నార్త్ ఇండియాలో కూడా ఈవెన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి 500 కిలోమీటర్ల పైన ఉన్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా మేము 500 కిలోమీటర్లకి కూడా ఇక స్ట్రక్చరల్ ప్రొటెక్టివ్ కోటింగ్స్ కింద మా కెమికల్స్ అప్రూవల్ అయ్యి ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ మేము సప్లై చేస్తున్నాము. అక్కడ కూడా కొన్ని వర్క్లు మాకు ఎంట్రన్స్ చేస్తున్నాము. అట్లాగే మన స్టేట్ ఏపీలో కూడా ఇసుకలో కూడా మాకు వర్క్ చేస్తున్నాము. అలాగే ఏపీ జెన్కో కానివ్వండి, ట్రాన్స్కో కానీ అన్ని అంటే హైడల్ పవర్ స్టేషన్స్లో ఎక్కువ మా వాటర్ ప్రూఫింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. అట్లాగే మన ఆర్టీసీ కానివ్వండి అన్నింటిలోని కూడా మా ప్రొడక్ట్స్ అప్రూవల్ మేము వర్క్లు చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా మా కెమికల్స్ కూడా ఆర్కిటెక్ట్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్లకి, బిల్డర్స్కి అందరికీ కూడా మేము మెటీరియల్ కంపెనీ తరఫున సప్లై చేయడమే కాకుండా వాళ్ళకి సర్వీసెస్ అంటే ది బెస్ట్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, ఏ కెమికల్ ఎక్కడ యూజ్ చేస్తే ఎకనామికల్గా ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి నాయకులు అడుగులు ముందుకు వేస్తున్నారని భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటా రవితేజ అన్నారు. నేడు ఆయన 89వ వార్డు కేదారేశ్వర బ్రహ్మసూత్ర శివాలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలపట్నం, కొత్తపాలెం, భగత్ సింగ్ నగర్ 89వ వార్డుల్లో ఆయన సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రవితేజ కొబ్బరికాయలు కొట్టి పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల అనుసారం సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో భగత్ సింగ్ నగర్లో పార్కు, ప్రహారీ గోడ, ఎల్లప్పవానిపాలెంలో సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు కేటాయించామని అన్నారు. అంతేకాకుండా 89వ వార్డులో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు పరిశీలించి ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులకు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి రమేష్, జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి, విజయ్ కుమార్, కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గ్రామస్తులు చెప్పినట్టు మనకి ఇమీడియట్గా ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్, అలాగే ఇక్కడ ఒక పార్కు అడిగినట్టు కోరటం జరిగింది. అలాగే నాన్నగారు అప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఇమీడియట్గా మన ఏఈ గారితో అందరితో మాట్లాడి దానికి కన్సర్న్ రిక్వైర్మెంట్ ఏమున్నాయో అది ఇమీడియట్ తీసుకొని ఉన్నాం. ఆ శివుని ఆశీస్సులు కంపల్సరీగా మన కాలనీ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజాంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
బాబానగర్ సెకండ్ లైన్లో పేర్ల లక్ష్మి అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో ఉండడాన్ని కనిపెట్టిన దొంగలు ఇంట్లో ఉన్న ఆమెపై అటాక్ చేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మెడలోని బంగారు పుస్తల తాడును తెంపుకొని పారిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు వృద్ధురాలితో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన పుస్తల తాడు విలువ అంచనాగా 1,60,000 ఉంటుందని తెలిపారు. నేను టీవీ చూస్తున్నానండి. సమయంగా 1:00 చిన్న కూర్చోను టీవీ చూస్తున్నాను. చూస్తుంటే నోట్లు గొడ్డ పెట్టేసి ముక్కు మూసి అడప అన్నట్టు ఎవరు మీరు అన్నానండి. అడప నా చేతి తోసి ఇలా తాడు తీసి. ఏపీసీసీ మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ కూర్మనపాలెంలో కొనసాగుతున్న 1443వ రోజు ఉక్కు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది ప్యాకేజీలు కాదని శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై శ్రద్ధ పెట్టి ఎటువంటి స్వార్థాలకు పోకుండా నిధులు కేటాయించి పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడిపి లాభాల బాటకు తీసుకురావాలని కోరారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడడంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. వైజాగ్ స్టీల్ను కాపాడుకోవాలని 1443 రోజులుగా ఉద్యమిస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జెర్రిపోతుల ముత్యాలు, నారాయణరావు, ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, ఉక్కు కార్మికులు, నిర్వాసితులు పాల్గొన్నారు. మాటలొద్దు, మీరు కార్మికుల్లో డివిజన్ తెచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టినట్లు మన చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఆఖరికి ఉత్తరాంధ్రలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోతే విశాఖపట్నం సగం గ్లామర్ పోతుంది. రేపో మాపో పోర్టు కూడా పక్క పడేసిన అంటే ఇంక పూర్తి గ్లామర్ పోతుంది. ఆల్రెడీ పక్కది వెళ్ళిపోయింది కదా. కనుక మిత్రులారా, నేను అందరి పెద్దవాళ్ళు కూడా కోరుతా ఉన్నాను, దీన్ని ఎడ్యుకేట్ చేయలేదని కాదు, మరింతగా అడగాల్సిన అవసరం ఉంది, మరింతగా చెప్పాల్సిన అవసరం ఉంది. 2-3 రోజులు చూశాను నేను. అదేదో విపరీతమైన కరుణ, దయ, అసలుకి చేతికి ఎముక లేదు, 11,440 కోట్లు ఇచ్చేశారు. అందులో ఈక్విటీకి ఇంకా 1,000 రూపాయలు ఏం చేయలేదు. ఈక్విటీకి అది 1,000 కోట్లు. ఇది వీఆర్ఎస్లో కొద్ది డబ్బులు పోతాయి, అప్పులకి ఏదో వడ్డీలు కడతారు, ఇంకేం మిగులుతుంది? మా సైడ్ ఒక పంచాయతీ ఉంటుంది. 1,000 రూపాయలు అవసరం ఉన్న చోట 500 ఇచ్చి 500కి మన కొంప గోరు షూరిటీ పెట్టుకొని ఈ 500 కట్టలేడు కాబట్టి ఆ 1,000 రూపాయలు కట్టలేడు కాబట్టి దీన్ని లాక్కోండి అని చెప్తారు. కనుక అటువంటి కార్యక్రమం ఏమో నాకు అనుమానంగా ఉంది. కనుక బీజేపీ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, కాంగ్రెస్ లేదు, అన్ని రాజకీయ పార్టీలు ఏకకంఠంతో ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి అటువంటి ప్రయత్నాన్ని గట్టిగా చేయాల్సిందిగా నేను పోరాట కమిటీని కోరుతా ఉన్నాను. నిజంగా మీరు అప్రిషియబుల్. ఈ మధ్యకాలంలో ఇంత ఘనమైన, ఇంత దీర్ఘకాలమైన ఒక పోరాటం నిజంగా కంటెదురుగా అత్యంత కష్టమైన శత్రువు ఉన్నప్పుడు ప్రభుత్వమే మన పైన ఒక కక్ష పూర్నప్పుడు మనం నిజంగానే భయపడకుండా ఉన్న అందరికీ అభినందిస్తూ ఉన్నాను. వారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏమైనా సరే విశాఖ ఉక్కు అన్నది ఆంధ్రుల హక్కది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలంటే దానికి పెట్టుబడి కావాలి, దాని అప్పుల సంగతి తేల్చాలి. మీరు ఇంకోటి అడుగుతా ఉన్నా, అంత ప్రేమ ఉంటే ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఇది కట్టే ట్యాక్సుల్ని మాఫీ చేయొచ్చు కదా, మాకు వద్దని చెప్పొచ్చు కదా. ఆ మాట ఏం మాట్లాడరు. నువ్వు లోట్లో ఉండు, అప్పులో ఉండు, తినకపో, ట్యాక్స్ కట్టమనే కట్టించుకునే పోతారు. ఇంకా అకౌంట్లో పడితేనే కట్ అయిపోతా ఉంటారు. కనుక దుర్మార్గమైన ఆలోచన మనసులో పెట్టుకొని చిన్న సూరి కథల్లాగా వద్దు. ఒక కథ ఉంటుంది, ఆ మడుగులో పులి ఉంటుంది, దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంటుంది, అది చూపించి జనాలు లాక్కుంటుంటుంది ఆఖరికి. అటువంటి కార్యక్రమాలు వద్దు. నిజాయితీగా పనిచేయమని ఈ ప్రాంతంలో పుట్టినందుకు వేరే ప్రాంతాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తున్న వాళ్ళకు కూడా కోరదొక్కటే, మీరందరూ కలిసి
ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. దానికోసం మీరు పోరాటం చేయాలి. ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా మా శక్తి మేరకు వ్యక్తిగతంగాను పార్టీ పరంగా కూడా ఒక సపోర్ట్ని బిల్డప్ చేసేందుకోసం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. జీటీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గీత కులాలకు 14 మద్యం దుకాణాల కేటాయింపు. అధికారులు, కుల సంఘాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ తీసిన జిల్లా కలెక్టర్. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 5వ తేదీలోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ. 7న తుది లాటరీ. ఏయూ మైదానంలో నేటి నుండి ప్రారంభమైన ఏబీవీపీ 43వ మహాసభ. సభకు తరలి వచ్చిన రాష్ట్ర వ్యాప్త విద్యార్థి లోకం. కూర్మన్పాలెం ఉక్కు దీక్షా శిబిరంలో ఏపీసీసీ మాజీ అధ్యక్షులు శైలజానాథ్. ప్లాంట్ పరిరక్షణకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ. ఇవి ఇవాల్టి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.